రా తల్లి రా. అమృత గడియలు అతి సమీపంలోనే ఉన్నాయి. శనిదేవుడు నిన్ను విడిచిపెట్టిపోతున్నాడు. అష్టలక్ష్ములు నీ ఇంట్లో తిష్టవేయబోతున్నాయి. నీ గోడు విన్న దేవుడు నీ గూడు నీకు ఇప్పించాలని చూస్తున్నాడు తల్లి. ఆగో. ఏంటి పాప, పోటీలో మేం ఓడిపోతావా లేదా లేక నువ్వు గెలుస్తావా లేదా అని తెలుసుకోవడానికి వచ్చావా? మీ గురించి తెలుసుకోవడానికి 100 ఖర్చు పెట్టడం అవసరమా అండి? మీ పిసినారు జాతకం చెప్పడానికి జ్యోతిష్కుడు ఎందుకండి? నేను చాలనా? చా అయితే చెప్పమ్మా, నువ్వు గెలుస్తావా మేం గెలుస్తావా? అయ్యా, జడ్జిని ఎదురుగా పెట్టుకుని తీర్పు కోసం తన్నుకుంటారేమిటి? ఓ 100 నా మొహాన పడేస్తే మీ ఇద్దరి జాతకాలు నేనే చెప్తాను. కరెక్ట్ గా చెప్తావా? ప్రస్తుతానికి జాతకం చెప్తాను. అది కరెక్టో కాదో భవిష్యత్తు చెప్తుంది. 100 మరి అంత తక్కువ? ఇంకో మాట చెప్పు. ఎంత ఇస్తారు? ఎంతంటే విశాల హృదయంతో 10 ఇస్తా. 10? అంత డబ్బు తీసుకువెళ్ళడానికి నా దగ్గర లారీ లేదు బాబు. రేపు రండి. ఏంటి ఎటకరమా? ఆ మాట అనాల్సింది నేను. 10 రూపాయలకి పువ్వులే రావట్లేదు. ఇంకా నాకు కవలే వస్తాయి. సర్లే, నీ మాట కాదు నా మాట కాదు, 11 ఇస్తా. అమ్మో, 11 రూపాయలే? అమ్మా, ఇది కుదిరే బేరం కాదు గాని నువ్వు రా తల్లి. సర్లే, ఏడాకు 100 ఇస్తాలే, చెప్పు. నమ్మకం లేదు. ఆ 100 ముందే తీసుకోండి. అది నిజమే. అర్థమైందా బాబు? అయితే ముందు ఆవిడ నిమ్మను, అప్పుడు నేను ఇస్తా. ఇస్తాం, మేము ఇస్తాం. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. తీసుకోండి. తీసుకోండి. హరి అమ్మా, నీ కష్టాలన్నీ కరిగిపోయి, పట్టిన పీడలు విరిగిపోయి, దుష్టపీడలు తొలగిపోయి మంచి రోజులు వస్తున్నాయమ్మా. నీ మనసులో అనుకున్న బలమైన కోరిక తీరబోతోంది. నువ్వు అనుకున్న దానిలో నీదే విజయం. థ్యాంక్స్ అండి. అబ్బా, ఏంటి పాప, విజయం నీదే అనగానే నిజంగా గెలిచినట్టుగా ఫీల్ అయిపోతున్నావు? ఇంకో 100 కొడితే నెక్స్ట్ విజయం నాదంటాడు. తప్పు బాబు, గవ్వలు చెప్పిందే చెప్తాను గాని డబ్బు కాసిపడి చెప్పను. ఓహో, ఇప్పుడు నీ జాతకం చెప్తాను బాబు. చెప్పు చెప్పు. హరి ఓం. ఆహా, అద్భుతం అద్భుతం బాబు. నువ్వు అనుకున్న సాధిస్తావు. అంతిమ విజేతగా నిలుస్తావు. అందాల రాశిని, అపరంజి బొమ్మని పెళ్లాడతావు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉంటావు. బాగా చెప్పావు. విన్నావుగా, నీది విజయం అన్నాడు, నన్ను విజేత అన్నాడు. కర్ర విరక్కుండా, పాము చావకుండా ఇద్దరిని గెలిపించేశాడు. దీనికో 100 బొక్క. తప్పు బాబు, మీరిద్దరూ గెలవాలనేది ఆ దైవ నిర్ణయం. అది ఎలా సాధ్యమన్నది రేపు మీకే తెలుస్తుంది. ఆ రోజున మీరిద్దరూ నా దగ్గరికి వస్తారు. అదే నిజమవ్వకపోతే నా పేరు గవ్వల గవడరాజే కాదు. ఆహా, చూద్దాం. నిజమైందనుకో ఇక్కడ నీకు షెడ్ కట్టిస్తా. అబద్ధమైందనుకో నీకు పాడి కట్టేస్తా. అబ్బో, ఇటు వెళ్తానండి, బైక్ ఇటు కదా ఉంది. వాస్తు